యూపీ బీజేపీలో ఏదో జరుగుతోంది. సీఎం యోగి, డిప్యూటీ సీఎం మౌర్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలో రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉండడంతో పార్టీతో పాటుగా ప్రభుత్వంలో కూడా పెను మార్పులు చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల ఫలితాల నుంచి యూపీ బీజేపీ నేతలు కోలుకోలేకపోతున్నారు. ఎన్నికల ఫలితాలు పార్టీ నేతల్లో విభేదాలు రాజేశాయి. ఓటమికి మీరంటే మీరే కారణమని వాళ్లు నిందించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం యోగి, డిప్యూటీ సీఎం మౌర్య మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. యూపీలో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. నేతల మధ్య విభేదాలు ఉప ఎన్నికలపై పడకుండా బీజేపీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా ప్రక్షాళన చేయాలని అధిష్టానం నిర్ణయించింది. యూపీలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 33 సీట్లు మాత్రమే లభించాయి. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో 43 స్థానాలు కైవసం చేసుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 64 స్థానాల్లో విజయం సాధించింది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్తో సీఎం యోగి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసమే యోగి గవర్నర్ ను కలిశారని చెప్తున్నప్పటికీ కేబినెట్ లో పునర్వ్యవస్థీకరణపైనే చర్చించినట్టు చెప్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు మరింత ముదిరినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యోగిని సీఎం పదవి నుంచి తొలగిస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ ఢిల్లీలో క్యాంపు పెట్టారు. సీఎం పదవిపై ఆయన కన్నేసినట్లు కూడా వార్తలొచ్చాయి. సీఎం యోగి మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా లక్నోకే పరిమితమయ్యారు. పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధికారులతో కూడా పలు సమీక్షా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించొద్దని, బీజేపీకి మళ్లీ మంచి రోజులొస్తాయని ఆయన కార్యకర్తలకు ధైర్యం చెప్తున్నారు. విపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాయన్నారు యోగి. ప్రభుత్వం కంటే పార్టీ పెద్దదని అన్నారు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ భూపేందర్ చౌదరితో కూడా జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ పేలో ప్రదర్శన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య మధ్య విభేదాలు మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది.